చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. 6వ వచనం కూడా చదువుదాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ఓకే, ఈ సమయంలో మరి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి దైవజనులు సుందర్ సింగ్ గారు, దైవజనులు సుందర్ సింగ్ గారు ఉన్నారు. వారు వచ్చి 2 శుభవచనాలు చెప్పిన తర్వాత పాట పాడుకొని కనికరం కలిగిన మాట్లాడి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క క్రిస్మస్ ఆయన నీ యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ప్రత్యేకంగా ఇయర్లో ప్రభువా నీ యొక్క అవతరణ గురించి జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు ఆయన పాపులను రక్షించుటకు, అనేకుల కొరకు ప్రయోజనముగా అర్పించబడుటకు ఈ లోకమునకు మానవ శరీరాన్ని ధరించి నువ్వు వచ్చావని ఆయన మేమందరము తెలియచేయటకును ప్రభువా. నాయన ఈ యొక్క సత్యం వెల్లడి అగుటకును ప్రభువా, అనేకులు ప్రభు ఎవరినైతే ప్రభువా నాయన నువ్వు ఎంచుకున్నావు తండ్రి, వారిని ఎద్దుకు ఆకర్షించబట్టుకు సహాయం చేయండి. అనేక సంఘాలు ప్రభువా, సేవకులు ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో విధాలుగా నీ యొక్క అవతరణ గురించి వెల్లడి చేయుటకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుండగా నాయన ఆ ప్రయత్నాలని సఫలం చేసి నాయన నీ రాజ్యం కట్టబడుటకును నువ్వు సహాయం చేయండి. కూడి వచ్చినటువంటి సేవకులను, అలాగే ప్రభువా మా సహోదరి నాయన సర్పంచ్ గారు, నాయన దానం మేరీ గారు, అలాగే తండ్రి నాయన దానం ప్రసాద్ గారు, అలాగే ఇంకా పెద్దలు ప్రభువా నాయన నాయకులందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రభు నువ్వు దర్శించు సహాయం చేయండి. అలాగే ప్రభువా ఈ యొక్క కైకలూరు మండలం కొరకు, అలాగే నాయన మేము ప్రార్థిస్తున్నాము కైకలూరు టౌన్ కొరకు, మండలంలో ఉన్న విలేజెస్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన మా సహోదరి మేరీ గారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన వారి కుటుంబాన్ని ఎన్నో ఛాలెంజెస్ ప్రభువా, ఎన్నో సవాళ్ళు ప్రభువా, వాటి మధ్యలో ప్రభువా ఈ బిడ్డగా తండ్రి నాయన చేస్తున్నటువంటి సర్వీస్ను బట్టి వందనాలు. ఆయన నువ్వు కనికరించండి, సహాయం చేయండి, ఈ మైండ్ కోసం నిలబెట్టండి. ఈరోజు సేవకులందరినీ కనికరించండి. యేసునామములో అడిగేస్తున్నాం తండ్రి. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన జనులందరికీ శుభవార్త అదియే క్రీస్తు జన్మదినం. దివిలో దూతలు పాడిన వేళ, భువిలో జనులకు ఆనందహేళ. గ్లోరియా గ్లోరియా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరియా గ్లోరియా హల్లెలూయా హల్లెలూయా. బెత్లెహేములో పశువుల సాలలు ప్రభు యేసు పుట్టెను. దివిలో దోతలు భువికే తెంచి ప్రభుని స్తుతించెను. జగతికి కళ్యాణమాయను, జనులకు రక్షణుడాయను. జగతికి కళ్యాణమాయను, జనులకు రక్షణ కల్గెను. గ్లోరియా గ్లోరియా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరియా గ్లోరియా హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సమయంలో మన మధ్యలోనికి పెద్దలు గౌరవనీయులు నోబుల్ గారు కూడా వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోనే మరి క్రైస్తవ సోదరమణులు ఈ విధంగా సెమీ క్రిస్మస్ ప్రారంభ దినాలు ఈ రోజు నుంచి మరి రేపు 25వ తారీఖు డిసెంబర్ వరకు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మరి
ఇంటింట పండుగ జరుపుకునే దినాన్ని ప్రారంభించుతున్న ఈ శుభ సందర్భంలో క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా ఉండే పండుగ ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక జిల్లా అని కాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రైస్తవ పండుగ. అన్ని వ్యాపార సంస్థలకి ఇది ఒక పెద్ద ట్రేడింగ్ పండుగ అంటే క్రిస్మస్సే. ఎందుకంటే ఈ దేశంలో అనేక పండుగలు ఉన్నాయి, కానీ ఈ పండుగే ఇంపార్టెన్స్. ప్రపంచంలో సంవత్సరానికి పెద్ద పండుగలాగా చేసుకునే ఈ దినాల్లో ఈ పండుగని అన్యులు కూడా ఆచరించి దీన్ని మరి ప్రతి ఇంపార్టెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ అందరూ ఆచరించడం చాలా సంతోషం. అది నిజమైన మరి క్రైస్తవుడు ఆనందాల్సిన సమయం. మరి దీన్ని తప్పకుండా మనందరం దేవుణ్ణి స్తుతించుకోవడం ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి మనందరం దేవుణ్ణి మహిమపరుచుకోవాలి. ఎందుకంటే మనందరం ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోయే పరిస్థితి తప్ప మనతో ఏమీలో ఈ లోకంలో ఉన్న ఎన్ని గొప్పలున్నా ఘనతలున్నా అవన్నీ మన ఈ శాశ్వతమైన కావు అని మనం తెలుసుకుని దేవుని స్తుతించుట, గణపరచుట మనకి ముఖ్యమైన ఉద్దేశంతో మనందరం కలిసి ఈ విధంగా ముందుకి సాగాలని దేవుని పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి సర్పంచ్ గారికి, అలాగే పాస్టర్ యాహాన్ గారికి, పాస్టర్ ఫెలోషిప్ సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు మనందరి కొరకు పుట్టును, క్రీస్తు అందరి కొరకు పుట్టును. సర్పంచ్ గారు మాట్లాడతారు. అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మన క్రిస్మస్ దినాలు ఈ రోజు నుంచి డిసెంబర్ 25 వరకు మన క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా జరుపుకుంటాము. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజు నుంచే మొదలు పెడతారు. కాబట్టి మనందరం కూడా దేవుని ప్రేమ ఎరిగి ఐక్యత సమాధానంతో మనందరం కూడా ముందుకి ప్రభు పేరిట ముందుకి నడుద్దాం. అన్ని విషయాల్లో అందరం కూడా ఐక్యతగా ఎవరికి ఏమై జరిగినా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అలాగే మరి మంచి స్థలంలో అంబేద్కర్ యొక్క స్థలంలో మరి ఈరోజు క్రిస్మస్ దినాలు ప్రారంభం దినం ఏర్పాటు చేసుకోవడం అది చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే నియోజకవర్గం నుండి కూడా ఎంతోమంది దైవ సేవకులు వచ్చారు. అలాగే మరి అందరూ మరి ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ మరి అలాగే మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి మన ప్రియులు సర్పంచ్ గారు, అలాగే దానం ప్రసాద్ గారు వారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమం అంతటి కొరకు వారే పూర్తిగా 100% వారే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. వారికి ఒక మంచి ఆలోచన కలిగి ఈ అంబేద్కర్ భవన్ నిర్మాణ స్థలంలో ఈ కార్యక్రమం పెడదామనేటువంటి ఒక ఆలోచన వారికి కలిగింది. మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం విషయంలో ముందుకొచ్చి మనకు పూర్తిగా సహకారం అందించిన మన ప్రియులు సర్పంచ్ గారు, అలాగే దానం ప్రసాద్ గారు, వారికి మనందరి తరఫున, మన నియోజకవర్గం తరఫున వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వారు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండాలని, అదేవిధముగా అంబేద్కర్ భవన్ కొరకు మనమంతా ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు, నేను చేస్తున్నాను. చేయకపోతే ఈ రోజు నుంచి అన్నా చేయండి. అంబేద్కర్ భవన్ బ్రహ్మాండంగా నిర్మాణం అవ్వాలి. దీని కొరకు దీని వెనుక ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి. అద్భుత రీతిగా ఈ రీతిగా ఈ నిర్మాణం జరిగింది. సుమారుగా 10 లక్షలు కూడా ఖర్చు పెట్టారు. మరి ఎన్ని కోట్లు కావాలో తెలియదు. ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు మరి ఇవ్వాలి. ఆ రీతిగా మరి ప్రభువే నడిపించాలి. ఒక అద్భుతమైన, ఒక ఘనమైన మందిరం, ఒక ఘనమైన భవనం అంబేద్కర్ భవన్ నిర్మాణంలో ఉండాలి. తప్పకుండా అందరం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి మరి అద్భుత రీతిగా మంచి ఆలోచనతో దానం ప్రసాద్ గారు మనకు అందించిన సహాయ సహకారాలన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆ కుటుంబానికి పరిపూర్ణ దీవెనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నోబుల్ గారు ఐక్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నోబుల్ గారు, అలాగే మన సర్పంచ్ గారు, ప్రథమ పౌరులు కేక్ కట్ చేస్తారు.
ఇక్కడ దాన్ని స్వీట్ ఉంది స్వీట్ దాంట్లో పైన అంటిస్తారు కదా స్వీట్ బాక్స్లో చూశాను ఇంతకుముందు ఇక్కడ సీట్ బాక్స్ ఆ సైడ్ అటు తరఫు అదిగో ఉంది దాన్ని నమస్తే.